టాలెంటెడ్గా. మెట్రో టీవీ మెట్రో మేము శాంతియుతంగానే ఎక్కడ కూడా తలకాయ మంత్రి లోకేష్ బాబు వెంటనే మేము శాంతియుతంగానే ఎక్కడ కూడా కాంట్రవర్షన్ లేకుండా మేమే మీ ర్యాలీ అడ్డుపడము అది సార్ చెప్పారంట హెచ్చి గారు మీ సార్కి దాని ప్రకారం పోండి దాని ప్రకారం పోండి. We want justice. We want justice. We want justice.
వైఖరే ఈ కూటమి ప్రభుత్వం మొండి వైఖరే చంద్రబాబు నాయుడు మొండి వైఖరే చంద్రబాబు నాయుడు మొండి వైఖరి రాజ్యాంగం 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 ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని సాంప్రదాయానికి తెరదీసి ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో, అక్రమంగా స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అనుభవం లేని వాళ్ళని కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకి అన్యాయం చేసింది అనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకోవాలని పోవాలని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ర్యాలీ చేద్దామనుకుంటే పోలీసులు దీంట్లో కూడా అడుగడుగున రెస్ట్రిక్షన్ పెడుతూ మేము ఇంత కేసు చేస్తాము, మేము మీరు చేయకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఈ మాదిరి చేస్తున్నారు. ఇదంతా చాలా అన్యాయము, అక్రమము. ప్రజలు కూడా అంతా గమనిస్తూ ఉంటారు. ఏదైతే మీరు అన్యాయం చేయకుండా ఉంటే ఎంక్వైరీ వేయించుకోండి. ఏదైతే మీ ప్రభుత్వం మీద మీరే ఎంక్వైరీ వేయించుకోండి. ఈ స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరగలేదు అంటున్నారు కదా, దీనికి నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రోజు రాయచోటి మన మాజీ ఎమ్మెల్యే రాయచోటి సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 3 రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీ తెలియజేయాలని చెప్పి పూనుకుంటే ఈ రోజు వచ్చేసి పర్మిషన్ లేదు, మీరు 30 మందే వెళ్ళాలి, 50 మందే వెళ్ళాలి అని చెప్పి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు ఆగిపోవు. మేము కోరేది ఒక్కటే, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కేంద్రంలోనే విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ పైన ఆయనే రాజీనామా చేసినారు. ఆయన సచ్ఛీలతను ఆయన చూపించుకోవాలి. అదేవిధంగా మన నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేసి ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన పేపర్ లీకేజ్లో జరిగిన ఈ అవకతవకలని ముందు వెంటనే రాజీనామా చేసి దీని మీద సిబిఐ విచారణ జరిపించుకోవాలి. 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పిల్లల విద్యావంతుల బకాయిలు పెట్టేసింది ఈ ప్రభుత్వం. వెంటనే 10,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, లేకపోతే పిల్లలకు సర్టిఫికెట్స్ రాని పరిస్థితి ఉంది. వెంటనే బకాయిలు చెల్లించి వాళ్లకు సర్టిఫికెట్స్ పొందే విధంగా చేయాలి. రాయచోటి జిల్లా కేంద్రంని తరలించుకొని మదనపల్లికి తీసుకెళ్లారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాలలో ఎప్పుడు ఒక జిల్లా కేంద్రం ఏర్పడి మళ్ళా జిల్లా కేంద్రం రద్దయినట్టు ఎక్కడా లేదు. మళ్ళా జిల్లా కేంద్రం రాయచోటిలోనే పెట్టాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ, ఒకవేళ జిల్లా కేంద్రం అయితే రాయచోటిలో పెట్టని పరిస్థితుల్లో ప్రజలందరితో కలిసి ఉద్యమం చేపడతామని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పైన జరిగేటువంటి అంధకార నిశ్చయత పరిస్థితిని ప్రభుత్వం వైపు తీసుకుని ప్రజల వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. అందుకు సంబంధించి నిరుద్యోగ భృతి అయితేనేమి, డిఎస్సి అవకతవకలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితేనేమి, జిల్లా కేంద్రం గురించి ఏమైతేనేమి, ఈ 4 అంశాలపైన ముఖ్యంగా ఈ అన్నమయ్య జిల్లా కేంద్రంగా గతంలో ఉన్నటువంటి రాయచోటి కేంద్రంలో పోరాటం సాగిస్తున్నాము. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయి, ఇందాక మనం మాట్లాడినట్లు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్జీ రాజీనామా చేశారు. దాని స్ఫూర్తిగా లోకేష్ గారు కూడా రాజీనామా చేసి సిబిఐకి డిమాండ్ చేస్తున్నాము. నిశ్చితంగా సిబిఐ అని చెప్పేసి చెప్తున్నాం. జరుగుతున్న శాంతియుత ర్యాలీని పోలీసులు, ఈ ప్రభుత్వము అడ్డుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అడిగితే అవకతవకలు జరిగినాయని ఆ రోజు అసెంబ్లీలో అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడే సిబిఐ ఇంక్వైరీ వేసుకోండి అని సంతకం పెట్టి అసెంబ్లీలోనే ఇచ్చాడు. మరి ఈరోజు
లోకేష్ బాబు అయితేనే చంద్రబాబు నాయుడు అయితే అవకతవకలు జరిగిన మేము అంటున్నాము. మరి సిబిఐ విచారణ మీరు రాబోతు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కొన్నారు అవిధంగా కోరాలా? అది ధర్మం, అది న్యాయం. మొన్న కార్గోస్ చేసిన ఢిల్లీలో వాళ్ళందరూ నైతిక బాధ్యత కేంద్ర మినిస్టర్ రాజీనామా చేసినారు. మరి లోకేష్ బాబు ఎందుకు చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతున్నాడు? మరి ఆయన అవకతవకలు జరిగినప్పుడు ధైర్యంగా ఆయన నేను చేయలేదు అని ముందుకు వచ్చి సంతకం పెట్టి విచారణ చేపట్టిన సిబిఐతోనే ధైర్యంగా ముందుకు వచ్చి తెగించాల్సినాడు. ఎందుకంటే ఒక యువత భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నావు. మీ నాన్నగారు కూడా ఆశిస్తున్నాడు ముఖ్యమంత్రి కావాలని నా కొడుకుని. అటువంటిప్పుడు మీరు అవకతవకలు చేయనప్పుడు మీరు ఎందుకు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు. ఇది ప్రజలందరికీ తెలుస్తుంది. భవిష్యత్తులో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. మీరు చేసిన ఈ రోజు అవకతవకలందరినీ రేపు అందరూ కూడా ముద్దాయిలుగా గుర్తిస్తాం. ఆ రోజు తప్పకుండా జైలు పోయే పరిస్థితి వస్తుంది. లేదనుకుంటే మీరే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కోరి మీరు తప్పు చేసింటే నా తప్పు జరిగింది, తప్పు చేసిన ఒప్పుకుంటే ఇది ప్రజలందరూ కూడా ఈ రోజుతో క్షమిస్తారు. లేదంటే భవిష్యత్తులో క్షమించబోరు. మీరందరూ కూడా జైలు కూడా తినే కాలాలు ముందు ఉన్నాయి. అది దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో విద్యార్థుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఈరోజు ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాయచూట్లో కూడా ఈ ర్యాలీలు చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మొండి వైఖరి ఏదైతే ఉందో మీరు 20 మందితో ర్యాలీ చేయాలా, 30 మందితో ర్యాలీలు చేయాలా అని కండిషన్ పెట్టడాన్ని ఈ ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా ఖండిస్తున్నాం. అయితే ఈ ర్యాలీ మా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దాదాపు 12,000 కోట్ల ఫీజు రిమైండ్స్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఆ బకాయిని ఫీజు రిమైండ్ విడుదల చేయండి. ఇటు కళాశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రయత్నంలో మేము చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఈరోజు 11 లక్షల మంది అభ్యర్థులు రాసిన మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు, అనేక అనుమానాలు, ఎక్కడ చూసిన అక్రమాలు. స్పోర్ట్స్ కోట అయితే పూర్తిగా పేకాట ఆడే వాళ్లకు కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు, కనీసం టెట్ క్వాలిఫికేషన్ లేదు, ఏ పరీక్ష అర్హత లేకుండా కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటి వల్ల మేము ఎవరైతే అర్హత ఉన్న అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఒక శతాబ్దం కాలంటి మన రాయచూడు జిల్లా కేంద్రం అయింది. ఈ జిల్లా కేంద్రం కోసం శ్రీకాంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేశారు. అటువంటి జిల్లా కేంద్రాన్ని ఈ ప్రభుత్వం ఒక మొండి వైఖరితో రాయచూరు ప్రజలను కానీ, ఇక్కడ వ్యాపారస్తులను కానీ, ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కానీ పూర్తిగా గొంతు కోసి ఈ ప్రాంతాన్ని నొక్కే ప్రయత్నం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. దీనికి నిరసనగా మేము ఈరోజు ఈ ర్యాలీ చేపడుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఒకటే తీస్తున్నాము. మీరు పోలీసు వాళ్ళు కావచ్చు, లేక మీ దగ్గర ఉన్న ఇతర వ్యవస్థల వల్ల కావచ్చు, ఇలాంటి ఉద్యమాలు కావచ్చు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు అడ్డుకోవడం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా అప్రజాస్వామ్యాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి పెద్ద ఉద్యమాలు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయచూటులో అనేక సమస్యలపైన, తాగునీరు సమస్యలపైన, సాగునీరు సమస్యలపైన రాయచూరు జిల్లా కేంద్రం మళ్ళీ ఏ విధంగా సాధించాలా, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఏ విధంగా నెరవేర్చాలా అనే దానిపైన శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ఈ ఉద్యమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ నిరుద్యోగుల కోసం కావచ్చు, డిఎస్సి అక్రమాలపై విచారణ జరపాలని కావచ్చు, లోకేష్ బాబు రాజీనామా కోసం కావచ్చు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయల కోసం కావచ్చు, లేదంటే జిల్లా కేంద్రం పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీగా నిర్వహిస్తుంటే పోలీసు వారు వచ్చేసి 30 మంది పోవాలా, 40 మంది పోవాలా పెట్టాలని ఆంక్షలు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఎస్పీ గారే ప్రైవేట్ విధులు పాల్గొంటే ఎస్పీ గారు అయితే పాల్గొనవచ్చు. కానీ మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల కోసం మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాంత్ అన్న పిలుపుతో మేము ఈరోజు ఇక్కడ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగున పోలీసు వారు ఆటంకం తెలపడం ఇది సమంజసం కాదు. అయ్యా లోకేష్ గారు, మీరు మీ శాఖలో అవినీతి జరిగిందనే ఉద్దేశంతోనే కదా మేము ఈ విధంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మీరు అవినీతి జరగకపోతే, నిజంగానే అవినీతి జరగకపోతే మిమ్మల్ని వేరే చెప్పలేదు కదా, రాజీనామా చేయండి. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ విచారణ చేసి మీ నిజాయితీ ఏందో మీరు నిరూపించుకోవాలని మా పార్టీ తరఫున, మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కావచ్చు, మా పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున మేమందరము కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా గమనించి, అయ్యా పోలీసు వారు మేము ఏదే విధంగా మేమేమి ఈ దౌర్జన్యాలు కానీ ఏదే విధంగా ఆస్తి నష్టాలు కానీ కలగజేయలేదు. మేము శాంతియుతంగా ఇక్కడి నుంచి మేము శ్రీకాంత్ ఆఫీస్ దగ్గర నుంచి బంగ్లా వరకే మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తాం. మేము నినాదాలతో మాత్రమే వెళ్తాం. దయచేసి మాకు అడ్డు కలపకుండా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాం. మనకు జిల్లాను మరీ పునరుద్ధరించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడ మన రాయచూడి జిల్లాను శ్రీకాంత్ అన్న తన మంత్రి పదవిని కూడా త్యాగం వదులుకొని మన జిల్లాను కేంద్రంగా నిర్వహించాడు. ఇందువల్ల మన యువత ఉద్యోగాలు వస్తాయి, వివిధ శాఖలు ఇక్కడ ఉంటాయి, వివిధ జిల్లా ఆఫీసులన్నీ ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి ఉంటుంది, వ్యాపారస్తులు బాగుంటారనే ఉద్దేశంతోనే మనకి ఇక్కడ జిల్లా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకెళ్లి మదనపల్లి పెట్టాడు కాదు. కాబట్టి దయచేసి ఇదంతా గమనించి మాకు పోలీసు వారు పర్మిషన్ వచ్చిందిగా కోరుచున్నాం.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న యువత అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అదే బాటలో అదే భాగంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 3 రోజులు రిలే నిరాధ్యక్ష చేపట్టి ఒక్క మాట పిలుపునిచ్చారు. అయ్యా, చదువుకున్నటువంటి యువత ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి చదివి ఈరోజు వాళ్లకు డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి వాళ్లకు డిఎస్సిలో అక్రమాలు చేసినటువంటి మహానుభావులైనటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ గారు ఈరోజు మీరు ఇచ్చారే, ఆ రోజు మీరు చెప్పిన మాట ఏంటి? ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి వాళ్ళకే ఇంత అన్యాయం చేస్తున్నారే, మీరు మామూలుగా చదువుకోనటువంటి 5 కోట్ల ఆంధ్రులను ఏ విధంగా మోసం చేస్తారో మీకే ప్రజలే గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు వెంటనే ఈ డిఎస్సి పైన రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి మాట ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ రిలే నిరాధ్యక్షులకు నువ్వు వెంటనే నిరూపించుకోవాలంటే సిబిఐ ఎన్క్వైరీ వేయండి. మీరు సిబిఐ ఎన్క్వైరీలో నిజాయితీ అనిపించుకుంటే మీరు కూడా ఈరోజు నిరుద్యోగులు కూడా మీ వెంట నడవరా అని చెప్పి మేము గట్టిగా వైఎస్ఆర్సీపీ తరఫున నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీ చేసేదానికి దాదాపు వందలాది మంది యువతి అందరూ కూడా రావడం జరిగింది. మధ్యలోనే పోలీసులు వచ్చి మీరు ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కితే మీరు చేయాల్సినటువంటి బయటకు వస్తే మేమేం చేయాలనో మేము ఏదైనా కానీ చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి అదేవిధంగా తెలిసిన వెంటనే మా నాయకుడు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు మనం ఎక్కడ కూడా కాంట్రవర్షన్ చేయొద్దు, మీరు ఎవరు కూడా శాంతియుతంగా ర్యాలీ చేద్దాం, శాంతియుతంగా పోరాడదాం, ఎప్పటికైనా నిజాయితీగా మనం పనిచేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాకందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకునికి పిలుపు ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడే ఇదే రోడ్డుపైకి ఎక్కకుండా ఇదే ఆఫీసులో ఇక్కడే మీ ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీడియా